నమస్తే సార్. అహింస మెడిటేషన్ ఛానల్ తరపున మీకు ధన్యవాదాలు. ముందుగా మీ పేరు, మీరు ఏ ఊరు నుంచి వచ్చారు, ఊరి పేరు, ధ్యానం ముందు జీవితం తర్వాత జీవితం చెప్పండి సార్. బ్రహ్మర్షి పితామహ పత్రిజీ గారి పాదపద్మములకు నమస్కరిస్తూ ముందుగా నా పేరు ఎస్ వెంకటేష్. మాది ఉమ్మడి మహబూబ్ నగర్, ప్రస్తుతం నారాయణపేట జిల్లా, కోసిగి మండల్ సార్. అవకాశం ఇచ్చిన ఏఎంసీ మెడిటేషన్ ఛానల్ వారికి ధన్యవాదాలు. ఇప్పుడు నేను ధ్యానం ముందు ధ్యానం తర్వాత జీవితం చెప్తాను సార్. నేను ధ్యానంలోకి వచ్చి సంవత్సరము 3 నెలలు అవుతుంది. 2023 మార్చి 12లోకి నేను ధ్యానంలోకి రావడం జరిగింది. నాకు ధ్యానం గురించి ఎవరు చెప్పలేదు. నేను అనుకోకుండా ఒక బ్యాంకు పైన మహబూబ్ నగర్లో డిసిసి బ్యాంక్ దగ్గరికి వెళ్తే అక్కడ ఉచిత ధ్యానం నేర్పకూడదు అని పత్రిజీ గారి ఫోటో కనిపించడం జరిగింది. ఆ ఫోటో కనిపించిన తర్వాత ఇతను ఎవరు, అసలు ఏంది పైన అని నేను ఫస్ట్ ఫ్లోర్లో వెళ్ళిన తర్వాత అక్కడ చెన్నకేశవులు సార్ గారని మా అధ్యక్షుల వారు ఉన్నారు. అంటే మీరు ఎవరు సార్ అని అడిగితే నేను పిఎస్ఎస్ఎం మహబూబ్నగర్ జిల్లా అధ్యక్షుడిని, నా పేరు చెన్నకేశవులు అని చెప్పాడు. అయితే అడిగిన తర్వాత సార్ గారిని నాలో ఉన్న డౌట్లను అడిగాను. సార్, నేను ఇట్లా ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను, అన్ని ఫెయిల్యూర్లు అవుతున్నాయి, మరి నాకేమైనా ఉపయోగపడొచ్చా ఇది మెడిటేషన్? నేను కింద బ్యాంక్ పనికి వచ్చానంటే, సరే బాబు, మీరు అనుకోకుండా వచ్చారు కానీ మీకు అది ఆ టైం కలిసి వచ్చి మీరు ఇక్కడికి వచ్చారని చెప్పారు. సరే, సంతోషం అని చెప్పి అక్కడి నుంచి మెల్లమెల్లగా నేను కంటిన్యూ అయ్యాను సార్. కంటిన్యూ అయిన తర్వాత రోజు ఇట్లా సీనియర్ల వాళ్ళ సీనియర్ పిరమిడ్ మాస్టర్లు అంటారని విన్నాను నేను. ఆ రోజుగా అక్కడికి వచ్చే పిరమిడ్ మాస్టర్లతోని అంటే నేను ధ్యానం చేసి తక్కువ, వాళ్ళతోని నా జిజ్ఞాస ఎక్కువ. వాళ్ళ క్వశ్చన్లు అడగడం, వాళ్ళతో ఆన్సర్ రాబట్టుకోవడం, మరే ఇంతగానో ఉంది ధ్యానం లోపల అని చెప్పేసి వాళ్ళు చెప్పారు. నాకు పిఎంసీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అని చెప్పారు. చేసుకున్న తర్వాత అక్కడ ఉన్న ప్రతి పిరమిడ్ మాస్టర్ యొక్క స్పీచ్లు ఉంటే అసలు అద్భుతం. అసలు వాళ్ళు నేను ఈ సంవత్సరం లోపలనే మెడిటేషన్లకు వచ్చిన తర్వాత కడతాల్ మహేశ్వర మహాపిరమిడ్ అని, అష్టాదశ ఓంకారేశ్వర పిరమిడ్ అని అచ్చంపేటలో, తర్వాత మా ఊరు పక్కల కాకర్లపాడు, తర్వాత దాచకపల్లి, రకరకాల పిరమిడ్లు సంవత్సరం లోపల తిరిగిన తర్వాత ఇప్పటికీ నేను గంటసేపు చేస్తాను సార్. ధ్యానం ముందు మాంసం తినేవాళ్ళే మీరు? ధ్యానం ముందు మాంసం తినేవాడిని సార్ నేను. ధ్యానంలోకి వచ్చిన 7 నెలల తర్వాత ప్రతి ఒక్క మాస్టర్ చెప్పడము, తర్వాత నాకు కూడా జీవహింస మహాపాపం అని తెలుసుకోవడం సధర్మంగా. అంటే అప్పుడే వచ్చి బంద్ చేయలేమని చెప్పి, అంటే నేను చేద్దాం అనుకున్న మనసు, కానీ మెల్లమెల్లగా దాన్ని 7 నెలల తర్వాత దూరం చేస్తున్నాను సార్. ఇప్పుడు బాగానే. ఎట్లా ఉంది శాకాహారం తిన్నప్పుడు, ఎట్లా ఉంది మాంసం తిన్నప్పుడు, ఎట్లా ఉన్నారు మీరు? మాంసం తినేటప్పుడు, శాకాహారం తినేటప్పుడు నాలో ఏం మార్పులు నాకైతే నాకు తెలియలేదు సార్. కాకపోతే మాంసం తినకపోవడం బంద్ అయిన తర్వాత నా మిత్రులు నన్ను అసహించుకున్నారు. అరే, నువ్వేంది సన్యాసంలో కలిసిపోయినావు, నువ్వు ఈ మెడిటేషన్ అంటే మనం పెద్ద వాళ్ళే, సీనియర్లే, ముసలోళ్ళే చేస్తారు కదా, మరి నువ్వు చిన్న ఏజ్లో ఉన్నావు, నువ్వెందుకు చేస్తున్నావు అని చెప్పి నన్ను కొంచెం ఎకిలిగా చూశారు వాళ్ళు. వాళ్ళు ఏమన్నారంటే, మరి వాళ్ళకి చెప్పలేదు ఆంజనేయ స్వామి 2 సంవత్సరాలకే ధ్యానం చేశాడు, కృష్ణుడు చిన్నప్పటి నుంచి ధ్యానం చేశాడని చెప్పలేదు సార్ మీరు వాళ్ళకి? అంటే నాకు అప్పుడు అంతగా అవగాహన లేదు సార్, తెలియదు మెడిటేషన్ గురించి కానీ శాకాహారం గురించి అంత అవగాహన లేదు. చిన్న ఉన్నప్పటి నుంచి ప్రతి తింటూనే ఉన్నాను కాబట్టి నేను ఆన్సర్ చెప్పలేకపోయాను నేను. అరే నిజంగా వాళ్ళు ఏమన్నారంటే, మనం పెళ్లి కాలేదు, ఏం కాలేదు కదా, ఇప్పుడు మనకు రకరకాలుగా చెప్పారు వాళ్ళు నాకు. అంటే దీంట్లోకి వచ్చి బంద్ చేసిన తర్వాత అంతా నాకు తెలిసిపోయింది. సరేరా అని చెప్పేసి వాళ్ళు కూడా ఇప్పుడు దూరం అయ్యారు. ఇప్పుడు నేను ప్రశాంతంగానే ఉన్నాను సార్, శాకాహారిగా ప్రశాంతంగానే ఉన్నాను. ఇప్పుడు నేను ఒకటే అనుకుంటున్నాను సార్, నేను టీచర్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్నాను. ఎంఏ బిఎడ్ డిఎడ్ నా క్వాలిఫికేషన్. ఆ టీచర్ ఉద్యోగానికి కోసం ప్రిపేర్ అవుతున్నాను. మీరు కడతాల్ వెళ్ళారు కదా, కడతాల్లో ధ్యానం చేస్తే ఎట్లా ఉంది సార్? అక్కడ కడతాల్లో చాలా బాగుంది సార్, అద్భుతం సార్. కడతాల్లో ధ్యానం అనేది చాలా సంతృప్తినిచ్చింది సార్, చాలా మంచి అనుభవాలు. ఇక్కడ మీకు ఇప్పుడు నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో యజ్ఞానికి వచ్చారు కదా, ఇక్కడ ఎట్లా ఉంది సార్? ఇక్కడ సార్ నేను ఈరోజే వచ్చాను. నేను మిత్రుడి స్టేటస్ చూడడం ద్వారా ఈరోజు స్టేటస్ చూసి ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ కూడా మన ట్రస్ట్ మేడం దగ్గర మాట్లాడడం జరిగింది. ఇక్కడ మేడమ్స్ వాళ్ళు కూడా మాట్లాడడం జరిగింది. మీరు పుస్తకాలు ఏమైనా చదివారా, ధ్యానం సంబంధించిన పుస్తకాలు? ధ్యాన జగత్ పుస్తకాలు చదువుతాను సార్ నేను. ధ్యాన జగత్ తప్ప నేను వేరే ఏం చదవలేదు సార్. పుస్తకాలు నాకేం తెలియదు దాని గురించి, మొన్న వచ్చాను కాబట్టి. మీకు ధ్యానంలో ఏమైనా అనుభవాలు వచ్చినాయా? 3వ నేత్రం, దివ్య నేత్రం అనుభవాలు ఏమన్నా? నాకు ఏ నేత్రాలు అంటే ధ్యానం 3వ కన్నాని విన్నాను సార్, కానీ నాకేం అనుభవాలు రాలేదు సార్. మీరు శాకాహార ర్యాలీలో ఏమన్నా పార్టిసిపేట్ చేశారా, పాల్గొన్నారు ఏమన్నా? పాల్గొనలేదు సార్, ఇక్కడ పాల్గొనలేదు. మీ బంధువులు, మీ ఫ్యామిలీ అందరికీ శాకాహారం ధ్యానం చెప్పారా? చెప్పాను సార్, కానీ వాళ్ళు మానలేకపోతున్నారు. నేనేం చేయలేము, కర్మ అది. బంధువులందరూ చెప్పారా? బంధువులకు చెప్తున్నాను సార్, కానీ వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారా? మరి యాక్సెప్ట్ కొందరు చేస్తున్నారు, కొందరేమో నన్ను వదిలేశారు. నన్ను వదిలేసిన సంతోషం నేను అనుకున్నాను. ఇప్పుడు నేటి తరానికి యువతగా మీరు ఈ ప్రపంచానికి యువతకి ధ్యానము, అంటే యువతకే కదా, అందరికీ అన్నీ అవసరమే, ధ్యానము శాకాహారం. యువతకి మీరు ప్రత్యేకంగా ఏం చెబుతారు సార్? ఒకటే మాట, దేర్ ఈజ్ నో గ్రేటర్ వెల్త్ ఇన్ దిస్ వరల్డ్ దెన్ పీస్ ఆఫ్ మైండ్. మానసిక ప్రశాంతతకు మించిన సంపద ప్రపంచంలో ఇంకోటి లేదు.
దీన్ని ఎవరైనా చేయాల్సిందే. మెడిటేషన్ అనేది చిన్న పెద్ద అని తేడా లేదు. కానిస్టేబుల్ నుంచి కలెక్టర్ వరకు ప్రతి ఒక్కరు చేయవచ్చు. కాబట్టి గృహిణులు, ఉపాధ్యాయులు, ఉద్యోగులు అని ఎవరు లేదు. ప్రతి ఒక్కరూ మెడిటేషన్ చేయాలి. దాంట్లో ఉన్న అనుభవాలు మనకు తెలుస్తాయని చెప్తారు. కాబట్టి నేను ఎందుకు ఎక్కువ అంటే ఇప్పుడు నాకు ఏఎంసీ ఛానల్ తెలిసింది, ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకుంటాను. గతంలో పిఎంసీ సబ్స్క్రైబ్ చేసుకున్నాను కాబట్టి అక్కడ వాళ్ళు మాట్లాడే మాటలు విని నేను చాలా నేర్చుకున్నాను. ఇప్పుడు ఏఎంసీ ప్రతి ఒక్క ఛానల్ మనం సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా అక్కడ దాని గురించి ఏదో మన నాలెడ్జ్ తెలుస్తూ ఉంటుంది. అది మనకు ఏదో రకంగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు 5 నిమిషాలు మాట్లాడినా 10 నిమిషాలు మాట్లాడినా దాంట్లో ఒక చిన్న వయసు పెద్ద వయసు అని తేడా లేదు. ఆ చిన్న వయసు వాడు కూడా మనకు ఏదో ఒక విషయం మనకు తెలుస్తుండొచ్చు. మనం గతంలో నుంచి ఎన్నో సంవత్సరాల నుంచి మాంసాహారిగా ఉన్నాం, కానీ 10 సంవత్సరాలు 15 సంవత్సరాల వ్యక్తులు నేను శాకాహారిగా ఉన్నాను అంటారు. అది కొంచెం గ్రాండ్ అని ఏదో ఆలోచనకి, అరే నేను ఇంత పెద్దగా ఉన్నాను, మాంసాహారంగా ఉన్నాను, చిన్న వ్యక్తి శాకాహారిగా అంటే అదే ఏజ్లో అని మనం తట్టడం వల్ల మనం అట్లా ఛానల్స్ ద్వారా కూడా మనం మార్చుకుంటున్నాం సార్. ఓకే, థ్యాంక్ యూ సార్. అహింస మెడిటేషన్ ఛానల్ గురించి మీ అనుభవాలు పంచుకున్నందుకు ధన్యవాదాలు. అహింస మెడిటేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి సార్. అవకాశం ఇచ్చిన మీకు కూడా ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.